ప్రజాస్వామ్యబద్ధంగా సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. దేశహితం కోసం నిరంతరం పనిచేస్తారని కొనియాడారు. సంస్థాగత ప్రక్రియలో భాగంగా ఎంపీల సమావేశం జరిగిందన్నారు. సేవాభావంతో ప్రజలతో మమేకం కావాలని ప్రధాని పిలుపునిచ్చారని తెలిపారు. మన ప్రజాస్వామ్యం యొక్క గొప్పదనం సిపి రాధాకృష్ణ గారు దేశం ముందు అనేటువంటి ఆలోచనతో సుదీర్ఘకాలంగా సమాజంలో పనిచేసినటువంటి అనుభవం ఉన్న వ్యక్తి. తప్పకుండా వారు మళ్ళీ రాజ్యసభ చైర్మన్ గా తన విధులు నిర్వర్తిస్తూ ఈ ప్రజాస్వామ్యంలో ఏ భావజాలంతోనైతే ఇవాళ ఎన్డీఏ అభ్యర్థి పోటీ చేశారో తప్పకుండా దేశ హితం కోసం రాజ్యాంగ బద్దమైనటువంటి పదవిని అధిరోహించడము చాలా సంతోషకరంగా భావిస్తూ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుల యొక్క ఏదైతే కార్యశాల 2 రోజులు కొనసాగిందో ఇది సంస్థాగత ప్రక్రియలో భాగంగా ప్రజాప్రతినిధులకు కూడా ఈ యొక్క ప్రశిక్షణ భారతీయ జనతా పార్టీలో తరచుగా జరిగే కార్యక్రమంలో ఇది ఒక భాగం. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్. అంటే ఒక సేవా భావనతో ప్రజలతో మమేకమవుతూ ప్రభుత్వం యొక్క పథకాలను మోదీ గారు తీసుకున్నటువంటి చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలను ప్రజల్లో చేరవేసేదానికి బీజేపీ ఎంపీల ఈ 2 రోజుల సమ్మేళనంలో నరేంద్ర మోడీ గారు కూడా ప్రధానమంత్రి అయినప్పటికీ ఓ ఎంపీ హోదాలో ఇందులో పాల్గొనడము మన